హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీస్ హోమ్ స్టైల్ కుకింగ్. అమ్మ చేసే మురుకులంటే ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ చేయండి. కేజీ బియ్యంలోకి పావు కేజీ మినప్పప్పు, పావు కేజీ శనగపప్పు వేసి పిండిని పట్టించింది. పిండిలోకి 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసేటట్టుగా మొత్తం కలిపింది. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకొని వాటర్ని పోసుకొని పిండిని చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. అచ్చం బియ్యం పిండితో కూడా మురుకులు గుల్లగా, క్రిస్పీగా, పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి, చేసి చూపిస్తాను. పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా తడిపి పెట్టుకోవాలి. తడిపి పెట్టుకున్న తర్వాత పిండిని మురుకుల గొట్టంలో పట్టేంతగా తీసుకొని కొద్ది కొద్దిగా నీటిని తడుపుకుంటూ మెత్తగా మురుకులు ఒత్తడానికి ఈజీగా ఉండే విధంగా తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న తర్వాత మురుకుల గొట్టంలో పెట్టుకొని 1 స్పూన్పై మురుకుల్లాగా ఒత్తుకోవాలి. ముందుగా నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం పిండి ముద్దను వేసుకొని చూడాలి. తర్వాత ఇలా ఒత్తుకున్న వాటిని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకొని కాల్చుకోవాలి. ఇలా విలేజ్లో కట్టెల పొయ్యి మీద చేసుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది. మరీ ముఖ్యంగా అమ్మ చేతి వంట ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు దీనికి ఒప్పుకుంటారా? అయితే కింద కమెంట్ చేయండి. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే చాలు, మంచి రెస్ట్ తీసుకుంటారు. ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలి. ఇవి ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఈ మురుకులు గుల్లగా, క్రిస్పీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. నా ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.